ప్రార్థన మనము చేయకపోతే ఏం జరుగుతుంది? మనం చాలాసార్లు చూసుకున్నాం ఎలా ప్రార్థన చేయాలో, ఎప్పుడు ప్రార్థన చేయాలో, ఎందుకు ప్రార్థన చేయాలో చాలాసార్లు మనం చూసుకున్నాం. బట్ టుడే మై కాన్సెప్ట్ అండ్ మై టాపిక్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ ప్రే? మనము ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది? పక్కన వాళ్ళు చెప్పండి, ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది? ఏమి జరగదా? ఏమి జరగదా? ఏదైనా జరుగుతుందా? చూద్దాం. లెట్ us know what will happen if we don't pray. What will happen if we don't pray? వాక్యంలోకి వెళ్ళక ముందు నేను ఒక చిన్న టెస్టిమనీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేబీ ఐ థింక్ లాస్ట్ వీక్ అనుకుంటాను, మేబీ 2 weeks అయింది. ఒక క్రికెట్ మ్యాచ్ జరిగింది, ఏషియా కప్. మేబీ చాలామంది క్రికెట్ తెలుసు, చాలామందికి తెలియదు. బట్ దట్స్ అ టెస్టిమనీ. ఐమ్ నాట్ టెలింగ్ అబౌట్ గేమ్స్, దట్స్ అ టెస్టిమనీ. జాగ్రత్తగా వినండి, ఓకే? క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. సో ఆబ్వియస్లీ ఒక 3వ మ్యాచ్కో 4వ మ్యాచ్కో ఇండియా ఇంటికి వచ్చేసింది. సహజమే, చాలా ఆశలు పెట్టుకుంటారు. ఎవరు? ఇండియన్స్ చాలా ఆశలు పెట్టుకుంటారు. ఇండియా వాళ్ళు కప్పు కొట్టేస్తుంది, అసలు వచ్చేస్తుందని. దుబాయ్లో ఏషియా కప్ జరిగింది. ఇంకా ఫైనల్కి వెళ్ళబోతుంది, మధ్యలోనే ఇండియా ఇంటికి వచ్చేసింది, తెలిసిన విషయమే. ఫైనల్గా శ్రీలంకకి పాకిస్తాన్కి ఒక మ్యాచ్ జరిగింది. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ బ్యాటింగ్ శ్రీలంక చేశారు, అయిపోయింది. సెకండ్ బ్యాటింగ్కి వచ్చారు. ఒక ఆయన ఆఫ్రికాలో ఉంటాడు, ఒక పాస్టర్ గారు. అయితే వాళ్ళ కుమారుడు శ్రీలంకలో ఉంటాడు, పాస్టర్. స్పిరిచువల్ ఫాదర్ ఏమో ఆఫ్రికాలో ఉన్నాడు, స్పిరిచువల్ సన్ ఏమో శ్రీలంకలో ఉన్నాడు. మ్యాచ్ ఎవరెవరికి? శ్రీలంకకి, పాకిస్తాన్కి. జాగ్రత్తగా వినండి, మ్యాచ్ ఎవరికి? శ్రీలంకకి, పాకిస్తాన్కి. ఒక పెద్ద సేవకుడేమో ఆఫ్రికాలో ఉన్నాడు, ఆయన శిష్యుడు, ఆయన కుమారుడేమో శ్రీలంకలో ఉన్నాడు. ఆయన కూడా పాస్టరే. అయితే సడన్గా ఆఫ్రికాలో ఉన్న పాస్టర్ గారు శ్రీలంకలో ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేశారు. మై సన్, నేను ఒక ఓటమిని చూస్తున్నాను నీ దేశానికి. ఐఎమ్ సీయింగ్ క్రికెట్, శ్రీలంక ఓడిపోతుంది అని ఆయన ఫోన్ చేసి చెప్పాడు. మ్యాచ్ జరుగుతుంది, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, మై సన్, నీ దేశం ఓడిపోబోతుంది, గెట్ రెడీ టు ఫేస్ దట్ అన్నాడు. గెట్ రెడీ టు ఫేస్ దట్, నీ దేశము ఓడిపోబోతుంది అన్నాడు. ఆ పాస్టర్ చాలా బాధపడిపోయాడు. ఆయన కూడా పెద్ద సంఘమే, 10,000, 20,000, 50,000 మంది వస్తారు ఆ సంఘానికి కూడా. ఏంటి నా ఆత్మీయ తండ్రి ఇంత భయంకరమైన మాట అన్నాడని చెప్పి ఆయన ఏడ్చేశాడు. ఆ పాస్టర్ గారు ఏడ్చి, నా కోసం మార్చలేవా అన్నాడు. ఇంకో అరగంటలో మ్యాచ్ అయిపోతుంది. జాగ్రత్త వినండి, ఇంకో అరగంటలో మ్యాచ్ అయిపోతుంది. మై సన్, నీ దేశము ఓడిపోబోతుంది, గెట్ రెడీ టు ఫేస్ దట్. అంటే ఏడవడానికి రెడీగా ఉండు అన్నాడు. ఐఎమ్ సీయింగ్ ఎ విజన్. దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు, నీ దేశం ఓడిపోబోతుంది అన్నాడు. ఆయన తీసుకోలా, నాకు వద్దన్నాడు. నా కోసం ఏమన్నా మార్చగలవా అన్నాడు. మై డియర్ స్పిరిచువల్ ఫాదర్, కెన్ యూ చేంజ్ ఫర్ మీ? నా కొరకు ఏమన్నా మార్చగలవా అంటే ఆయన ఒకే మాట అన్నాడు, దేవుడితో మాట్లాడొస్తానన్నాడు. ఐ విల్ టాక్ టు గాడ్, నేను దేవుడితో మాట్లాడొస్తానన్నాడు.
ఈ లోపల పాకిస్తాన్ దంచి దంచి కొడుతుంది. పాకిస్తాను దంచి 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 కొడుతుంది. ఈ పాస్టర్కి ఏమైనా టెన్షన్, ఎందుకంటే ఇది డూ ఆర్ డై మ్యాచ్ యాక్చువల్లీ అది. ఎందుకంటే పాకిస్తాన్లో వరదలు వచ్చాయి, శ్రీలంకలో వరదలు వచ్చాయి. రెండు దేశాలు భయంకరమైన నష్టంలో ఉన్నాయి. ఏ దేశం అయితే గెలుస్తుందో ఆ దేశంకి ఫండింగ్ వస్తుంది, కొన్ని కోట్లు. ఊరికి మ్యాచ్ అనుకుంటున్నారు మీరు, మ్యాచ్ కాదు అది, ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ కొన్ని 100 కోట్లు వస్తాయి. శ్రీలంక గెలిస్తే శ్రీలంక కొన్ని 100 కోట్లు వస్తాయి. దట్స్ వై దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ. ఊరికే ఆడరు, డబ్బుల కోసం ఆడతారు. కానీ మనోళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. ఈ బెట్టింగులు జిట్టింగులు అని డబ్బులు వాళ్ళు డబ్బులు రావడానికి ఆడుతున్నారు. సో లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. ఇంకొక 15 నిమిషాలు, అరగంటలో మ్యాచ్ అయిపోతుంది. ఈ కుమారుడు శ్రీలంకలో ఉన్న పాస్టర్ గారు ఆఫ్రికాలో ఉన్న పాస్టర్ గారికి చెప్తున్నాడు, నా కోసం ఏమన్నా మార్చగలవా అని. ఎంత ధైర్యం అన్నమాట. నా కోసం ఏమన్నా మార్చగలవా అని అడిగినప్పుడు ఆ సేవకుడు అన్నాడు, నేను లిటరల్లీ విన్నానన్నమాట. ఐ హర్డ్ దట్. నేను వాళ్ళ కాన్వర్జేషన్ విన్నాను. ఆయన చూపించాడు ఆ కాన్వర్జేషన్, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది. 100% ఆ సేవకుడికి తెలుసు పాకిస్తాన్ గెలుస్తుందని. ఇట్స్ ఆల్రెడీ ప్లాన్డ్ ఆన్ ద స్కై. ఆల్రెడీ భూమి మీద ఆల్రెడీ అది రాయబడింది, పాకిస్తాన్ గెలవాలని. పాకిస్తాను గెలవాలని. నేను పాకిస్తాన్కి విరోధిని కాదు, శ్రీలంకకి మిత్రుని కాదు. ఓకే, ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ఓకే, సో అనదర్ హాఫ్ అన్ అవర్ మ్యాచ్ అయిపోతుంది. ఆ సేవకుడు ఒక మాట అన్నాడు, మై డియర్ స్పిరిచువల్ ఫాదర్, నా కోసం ఏదన్నా మార్చగలవా అన్నాడు. ఎంత విశ్వాసం ఉంటే ఆయన అంత మాట అనగలడు ఆ సేవకుడిని. ఆయన ఒకే మాట అన్నాడు, ఐ విల్ టాక్ టు గాడ్ అండ్ కమ్ అన్నాడు. జస్ట్ గివ్ మీ 10 minutes అన్నాడు. నాకు ఒక 10 నిమిషాలు ఇవ్వన్నాడు. జాగ్రత్తగా వినండి, గివ్ మీ 10 minutes, ఐ విల్ కమ్ బ్యాక్ అన్నాడు. నేరుగా సేవకుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఫాదర్ చేంజ్ ద సిచ్యువేషన్స్ అన్నాడు. పరిస్థితులు మార్చేయి అన్నాడు. పరిస్థితులు మార్చేయి అన్నాడు. అప్పుడే ఒకటి అవుట్ అయ్యాడు. పరిస్థితులు మార్చేయి అన్నాడు ఆ దేవుడితో. ఈ సేవకుడు పైకి వెళ్ళేసి, పరిస్థితులు మార్చు, తలకిందులు చెయ్యి అన్నాడు. నా కొడుకు అడుగుతున్నాడు, మార్చు అన్నాడు. దేవుడు మార్చేశాడు. దేవుడు అసలు 100% పాకిస్తాన్ గెలవాల్సిన మ్యాచ్ అది. 10% ఉంది శ్రీలంక గెలవాలి. దేవుడు రాశాడు, నా కోసము నువ్వు దేవుడిని అడగవా అన్నాడు. అడుగుతా, నాకు 10 minutes ఆగాను. మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేసి, ఓకే, గాడ్ సెడ్ టు మీ, దేవుడు నాకు చెప్పాడు, నీ దేశం గెలుస్తుంది పో అన్నాడు. నీ దేశము గెలుస్తుంది పో అన్నాడు. ఆయన అమ్మయ్య అన్నాడు. ఒక 20,000 మంది ఆ మ్యాచ్ కొరకు ప్రార్థన చేశారు. ఎందుకు తెలుసా? వాళ్ళ దేశంలో ఉన్న కరువు పోవడానికి. వాళ్ళు గెలిస్తే కొన్ని 100 కోట్లు వస్తాయి ఆ దేశానికి. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ శ్రీలంకలో ఉన్నటువంటి ఆ చర్చిలో ఉన్న విశ్వాసి ఆ మ్యాచ్ ఆడుతున్నాడు. శ్రీలంకలో ఉన్న ఆ చర్చిలో ఉన్న వ్యక్తి ఆ ఫైనల్స్ ఆడుతున్నాడు. ఆ ఫైనల్స్లో ఆయన ప్రేయర్ చేయించుకొని వెళ్ళాడు. అది కూడా వీడియో ఉంది. ప్రేయర్ చేయించుకొని, పాస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ అని ప్రార్థన చేస్తే పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపించారు. ఊరికి జనరల్గా ప్రేయర్ చేసాడు ఆయన. పెద్ద నువ్వు గెలుస్తావేం చెప్పలా, జనరల్గా ప్రేయర్ చేసి పో, దేవుడు నీకు విజయం ఇస్తాడు పో అని చెప్పి పంపించేశాడు. ఆ మ్యాచ్లో ఆయన ఒక్కడే కొట్టాడు, ఇంకెవరు కొట్టలేదు. ఆ మ్యాచ్ అంతా నాకు ఒక ప్రాఫిటికల్గా, ఒక ఆత్మీయంగా కనిపిస్తుంది నాకు. ఎందుకు ఈ మ్యాచ్ తేడాగా ఉంది నాకు అనిపిస్తుంది. నాకు తర్వాత చూపించారు నాకు ఈ మ్యాచ్ ఇలా జరిగిందని. ఒక్క నీతిమంతుడు ఉంటే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆమెన్, ఆమెన్.
నేను వెతికా శ్రీలంక టీంలో ఇంకెవడన్నా క్రిస్టియన్ ఉన్నాడు, ఇంకెవరు లేరు, అతను ఒక్కడే ఉన్నాడు. రాజపక్షాన్ని ఈజ్ ఏ వండర్ఫుల్ బిలీవర్, వండర్ఫుల్ బిలీవర్. అతను ఒక్కడే మ్యాచ్లో ఆడింది, ఇంకెవ్వరు ఆడలేదు. అతనికి ఫైనల్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. ఇంకా తెలుసుగా మీకు, కామెంటేటర్ ముందు మాట్లాడాలి. కామెంటేటర్ ముందు మీకు స్టోరీలు చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను, జరిగింది చెప్తున్నాను. కామెంటేటర్ ముందు ఆయన నిలబడి he said only one thing, praise the Lord. నాకు స్టన్ అయ్యాను. మాటకు ముందు ముస్లిమ్స్ మాటకు ముందు అల్లా అంటారు, మాట తర్వాత అల్లా అంటారు. ద ఓన్లీ వన్ క్రిస్టియన్ ఐ హర్డ్ ప్రైజ్ ద లార్డ్, నాట్ ఈవెన్ ఆస్ట్రేలియా, నాట్ ఈవెన్ ఇంగ్లాండ్, ఇవన్నీ క్రిస్టియన్ దేశాలు కొవ్వుబట్టి అల్లాడుతున్నాయి. ఒక్కడు కూడా ఆ కామెంటేటర్కి ప్రైజ్ ద లార్డ్ చెప్పలా. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐ హర్డ్ ఎ క్రిస్టియన్ టెల్లింగ్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే, సో ఐ నో ఐ విల్ విన్ టుడే అన్నాడు. ఒకటే మాట, నాకు తెలుసు ఈరోజు నేను గెలుస్తానని అన్నాడు. వీడికి ఎప్పుడు చెప్పాడు దేవుడు? లాస్ట్ అరగంట వరకు శ్రీలంక ఓడిపోవాలి. ఆ పాస్టర్కి రిక్వెస్ట్ పెట్టాడు, నా కోసం ఏమన్నా మార్చగలవా అని. ఐ చేంజ్ అన్నాడు, ఐ చేంజ్. హీ వెంట్ టు గాడ్. ఆ సేవకుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, నా కొడుకు అడుగుతున్నాడు, కొంచెం మొత్తం మార్చేవా అన్నాడు. ప్రభు, నీతిమంతుల మొర తెలీదా మీకు? నీతిమంతుల మొర. ఈయన నీతిలో ఏ ర్యాంకులో ఉన్నాడో దేవుడు ముందు నిలబడంగానే ఫాదర్ చేంజ్ దట్ విన్నింగ్ స్టేటస్ అన్నాడు. అంతే, దేవుడు సెకండ్స్లో. అప్పుడు దాకా ఒకడు బాగా కొడుతున్నాడు, దబా దంచుతున్నాడు, బమ్మని బౌట్ అయ్యాడు. నాకు తేడా కొట్టింది, వీడు ఎందుకు అవుట్ అయ్యాడు ప్రభా? దిస్ మ్యాచ్ ఈజ్ అబ్సల్యూట్లీ స్పిరిచువల్. ఐ సా ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఆన్ శ్రీలంక. మనల్ని గెలిపిలేము, ఎక్కువ ప్రేయర్ చేయకండి ఇండియా కొరకు, ఎందుకంటే ఆ ఇండియన్ టీంలో నీతిమంతులు లేరు. ఇండియన్ టీంలో నీతిమంతులు లేరు. గుడ్ న్యూస్ ఏంటంటే, నీ కంపెనీలో నీతిమంతులు లేకపోవచ్చు, నువ్వు ఉన్నావు. నీ సెక్టర్లో నీతిమంతులు ఎవరు లేకపోవచ్చు, నువ్వు ఉన్నావు. హల్లెలూయా. నీ బంధువుల్లో నీతిమంతులు లేకపోవచ్చు, నువ్వు ఉన్నావు. నీ ఏరియాలో నీతిమంతులు లేకపోవచ్చు, నువ్వు ఉన్నావు. ఆ ఊరిలో అందరూ చనిపోయారు, రాహాబ్ అనే స్త్రీ యొక్క కుటుంబం మాత్రం బతికింది. ఆమె బతికినందుకు నీతిమంతురాలైందా, లేదా నీతిమంతురాలు కాబట్టి బతికిందా? ఓకే, ఆమె డిజిగ్నేషన్ తెలుసా మీకు? ఆమె క్వాలిఫికేషన్ తెలుసా మీకు? తెలీదా? అయ్యో, సాలి కొంపల్లో పనిచేస్తుంది ఆమె. షీఈస్ ఎ ప్రాస్టిట్యూట్. ఆమె ఒక ప్రాస్టిట్యూట్ ఆమె. మరి ఇప్పుడు ఎలా చెప్తారు ఆమె నీతిమంతురాలని? అండ్ హౌ కెన్ యూ సే దట్ షీ ఈజ్ ఏ రైచియస్ ఉమెన్? ఒకటే ఒక మాట బైబిల్లో, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంతే. హీ ఈజ్ ఎ జెంటైల్ అండ్ హౌ హీ బికేమ్ ఎ రైచియస్ పర్సన్, హీ బిలీవ్డ్ గాడ్. ఆయన దేవుణ్ణి నమ్మాడు. ఈ రాహాబ్ అనే స్త్రీ కూడా వేగుల వారినంటే ఎవరు తెలుసా? యెహోషువ యొక్క సైనికులను నమ్మింది. అండ్ దీస్ జాషువాస్ గాడ్ ఈజ్ ఎ రియల్ గాడ్ అని. ఆమెన్. అందుకనే ఆమె నశించిపోకుండా రక్షించబడింది ఆమె ఊరిలో. ఏడన్నా ఉంటుందండి? అసలు ఎక్కడా వినలేదు నేను, అందరూ చచ్చిపోయారు మేము ఒకటే బతికాం అని కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. అందరూ చచ్చిపోయారు, నోవా కుటుంబం మాత్రమే బతికింది, నీతిమంతుడు. అందరూ చచ్చిపోయారు ఆ ఊరిలో, రాహాబు కుటుంబం మాత్రమే బతికింది. వై? బికాస్ దే ఆర్ రైచియస్. వై అండ్ హౌ దే బికేమ్ రైచియస్? బికాస్ బిలీవింగ్ ద రైట్ గాడ్. ఆమెన్. నేను ఒకటే చెప్తున్నాను, ఒకవేళ నీ స్నేహితుడు అన్యుడైనా నీ దేవుణ్ణి నమ్మాడా, వాడు నీతిమంతుడు అవుతాడు.
హల్లెలూయా. నీ స్నేహితుడు అన్యుడైనా నీ దేవుని నమ్మితే వాడేమవుతాడు? నీతిమంతుడు అవుతాడు. హల్లెలూయా. అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఈయన నమ్ముతారో వాళ్ళందరినీ దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడు? నీతిమంతులుగా పిలుస్తున్నాడు. హల్లెలూయా. సో దట్స్ వై ఐ ఆల్వేస్ నేను కూడా ఎవరన్నా చక్కని జెంటైల్స్ ఒకవేళ నాకు ఫోన్ చేసినా ప్రైజ్ లాడ్ చెప్పండి అంటాను. వాళ్ళు చెప్పకపోయినా నేనేం పట్టించుకోను. ప్రైజ్ లాడ్ చెప్పండి అంటే సచ్చినట్టు చెప్తారు ప్రైజ్ లాడ్. నాకు వేరే ఆప్షన్ లేదు. ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్ కాబట్టి నువ్వు నాకు ఫోన్ చేసావు. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతించు. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను కాబట్టే నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు ఈరోజు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ స్నేహితుడికి ఒక ప్రైజ్ లార్డ్ చెప్పడం నీకు నామూషా కదా? అమ్మో క్రిస్టియన్స్, మీరు క్రిస్టియన్సా అని అడిగితే కానీ తెలియదు మనం క్రైస్తవులమని కదా? అవునా కదా? ఈ మధ్య క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి కూడా చాలామంది భయపడుతున్నారు. అందుకనే చిన్న చిన్న స్టిక్కర్లు కొనుక్కుంటున్నారు, అందుకనే చిన్న చిన్న బిళ్ళలు కొనుక్కుంటున్నారు, అందుకనే చిన్న చిన్న బొట్లు కొనుక్కుంటున్నారు, బిట్లు కొనుక్కుంటున్నారు, స్టైల్కి కొనుక్కుంటున్నారు. నీ నుదుటను చూసి కాదు నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి. నుదుట కాదు చెప్పేది, నీ క్యారెక్టర్. హల్లెలూయా. నిన్ను చూసిన మరుక్షణం నువ్వు దేవుని కుమార్తెవని లోకము చెప్పాలి. నిన్ను చూసిన మరుక్షణము నువ్వు దేవుని కుమారుడు అని ఈ లోకము చెప్పాలి. పక్కన వాళ్ళు చెప్పండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడితే ముందు ప్రైజ్ లార్డ్ చెప్పని చెప్పండి. చెప్పలేవు, నీ వల్ల కాదు. ఇప్పుడు దాకా అలవాట్లేదు కదా, ఇప్పుడు దాకా అలవాట్లేదు, చెప్పలేవు. నువ్వు ట్రై చెయ్యి. క్రైస్తవుడికి ప్రైజ్ లార్డ్ చెప్పడం వెరీ ఈజీ. మీకు వెన్నతో పెట్టిన విద్య అది. కానీ నువ్వు ఒక అన్యుడికి ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే నీ మొదటి మాట వాడు భయపడతాడు. ఆమెన్, ఆమెన్. బట్ 99% క్రిస్టియన్స్ దే డోంట్ యూజ్ ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ టూ స్పిరిచువల్ ఇన్ చర్చ్ ఓన్లీ. మీరు సంఘములోనే ప్రైజ్ ద లార్డ్, తర్వాత ఏమో తెలీదు. సో వీఆర్ అడాప్టింగ్ డిఫరెంట్ కల్చర్స్, బట్ పీపుల్ ఆర్ నాట్ అడాప్టింగ్ క్రిస్టియన్ కల్చర్స్. మెనీ జెంటైల్స్ దే సే టు మీ ప్రైజ్ ద లార్డ్. నేను ప్రైజ్ ద లార్డ్ చెప్తే చాలామంది రిటర్న్ నాకు ప్రైజ్ ద లార్డ్ చెప్తారు. అండ్ ఐ ట్రైన్ దెమ్ లైక్ దట్. కొన్ని సంవత్సరాల నుంచి ట్రైన్ చేస్తున్న వాళ్ళు. నేను ఊరికే కాదు, నా దేవుడు మహిమపరచబడాలంతే. ఆమెన్, ఆమెన్. మై గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్ బై మీ. నేను పిలుస్తున్న ప్రతి ఊపిరి ఆయనదే, నేను పిలుస్తున్న ప్రతి శ్వాస ఆయనదే. నా దేవుడికి మహిమ కలగకుండా ఇంకెవరికి మహిమ కలుగుతుంది? నో. ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్ మేడం, ప్రైజ్ ది లార్డ్ అండి అని మనం క్రైస్తవులకే చెప్పగలం, అందరికీ చెప్పలేం. బట్ ద వెరీ ఫస్ట్ టైం కామెంటేటర్ జెంటైల్, పచ్చి జెంటైల్ అతనికి చెప్పాడు, తల ఉంచుకొని ప్రైజ్ ది లార్డ్, ఐ థ్యాంక్ మై గాడ్ అన్నాడు. ఒకటే మాట చూపించారు నాకు, ఆ కామెంటరీ, ఆ వీడియో చూపించారు. He said praise the Lord. Oh my God. ఒక్క నీతిమంతుడు వల్ల అనేకులు రక్షించబడతారు. ఆమెన్. ఒక్క నీతిమంతుడు వల్ల ఓడిపోయే వాళ్ళు గెలిచేశారండి, గెలిచేశారు. నేను అంటాను, ఆ ఒక్క మనిషి లేకపోతే వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. ఆ ఒక్క మనిషి లేకపోతే వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. నేను అంటాను, ఆయన ఉన్న ప్రతి మ్యాచ్ ముప్పే ఇంకా. ఎందుకంటే ఆయన క్రైస్తవుడు, దేవుని బిడ్డ. ఇంకా ఇండియా గెలిచే ప్రసక్తే లేదు, నిజం లేదు. ఎందుకంటే చా అని మనం అనుకుంటాం, కానీ మోకరించి ప్రభా ఇండియా గెలవాలయ్యా, అయ్యా నీ ఆత్మను కొమ్మరించి ప్రభా అన్ను ప్రేయర్ చేయలేవు. యూ క్యాన్ ప్రే, యూ జస్ట్ వాచ్ అండ్ యూ ఎంజాయ్ ద గేమ్. బట్ ఆన్ ద డే ద హోల్ 20,000 కాంగ్రిగేషన్ దే ప్రేడ్ ఫర్ విక్టరీ. విక్టరీ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. జాగ్రత్త, విజయం అంత ఈజీ కాదు. విజయము అంత ఈజీ కాదు. 20,000 పీపుల్ దే ప్రేడ్ ఫర్ ద విక్టరీ. ఇక సంఘం అంతా ప్రార్థన చేస్తే గెలవకుండా ఉంటారు ఎవరన్నా? ఛాన్సే లేదండి. సంఘం అంతా ప్రార్థన చేసింది, హ్యాపీగా రిలాక్స్గా గెలిచేశారు. ఆమెన్. తక్కువ స్కోరే, చిన్న స్కోరే గెలిచేశారు. ఎవరున్నారు అక్కడ టీంలో? నీతిమంతుడు, క్రైస్తవుడు అని చెప్పుకోకుండా
అని చెప్పకుండా ఇది కరెక్ట్ వర్డ్, నీతిమంతుడు ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ దేవుని యొక్క మహిమను కోల్పోయిన వారే. బట్ దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచినప్పుడు మనం నీతిమంతులమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అని నువ్వు ఫీల్ అయితే నీకు ఖచ్చితంగా విజయాలు ఉండి తీరతాయి. నువ్వు నీతిమంతుడు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా విక్టరీస్ నిన్ను వెంటాడతాయి. నువ్వు నీతిమంతుడు అని నువ్వు గ్రహించగలిగితే ఖచ్చితంగా నీ లైఫ్లో సక్సెస్ దేవుడు ఇచ్చి తీరతాడు. ఆమేన్, హల్లెలూయా. అయిపోయింది. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. సో ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రికెట్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద రైచస్ పర్సన్. ఒక నీతిమంతుడు నిమిత్తమై నేను మాట్లాడాను ఈరోజు. సో ట్రై టు లిసన్ టు దాట్. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 6 వర్స్ నంబర్ 4. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. They're telling about themselves. వీళ్ళ క్యారెక్టర్ ఎటువంటిదంటే ప్రార్థనల యందును వాక్య పరిచర్య యందును వాళ్ళు ఎడతెగక అంటే కంటిన్యూస్గా ఉన్నారు. ఈరోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి సర్మన్ టైటిల్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది? చాలాసార్లు మనము చాలా బిజీగా ఉండి మనం ప్రార్థన చేయలేకపోతూ ఉంటాం. ఊర్లకి వెళ్ళో, పెళ్ళిళ్ళకి వెళ్ళో, రకరకాల ప్రాంతాలకు వెళ్ళో, చాలా డిప్రెషన్లో ఉండో మనం ప్రేయర్ చేయలేకపోతూ ఉంటాం. బట్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. నా మాటలు జాగ్రత్తగా వినండి. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ ప్రే? అసలు వీళ్ళు ఎందుకు ఈ స్క్రిప్చర్ని అందరికీ తెలియపరుస్తున్నారు? అండ్ వై దే ఆర్ టెల్లింగ్ టు ఎవ్రీ వన్ అబౌట్ దెమ్సెల్వ్స్? వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నారు అందరికీ? మేము ప్రార్థనల యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటాము అని వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారంటే దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. అండ్ ఇంకోటి, వాళ్ళకి తెలుసు ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుందో. వాట్ హ్యాపన్స్ వెన్ యూ డోంట్ ప్రే? నంబర్ 1, వెన్ యూ డోంట్ ప్రే, your flesh will control you. అయిపోయింది, అక్కడే జీవితం ఆగిపోయింది. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ శరీరము నిన్ను పరిపాలిస్తుంది. పాయింట్ నంబర్ 1, రైట్ ఇట్ డౌన్. when you don't pray in the morning or when you don't pray, ఒక దినము నువ్వు ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా నీ శరీరము నీ ఆత్మను వశపరుచుకుంటుంది. నో ద సీక్రెట్. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ నాట్ ఎక్సైటెడ్. ఏమి ఈ రెండు వేరు వేరు ఏం కాదు కదా అని మీరు అనుకోవచ్చు. స్పిరిట్ ఈజ్ డిఫరెంట్, సోల్ ఈజ్ డిఫరెంట్, బాడీ ఈజ్ డిఫరెంట్. ఆత్మ వేరు, శరీరం వేరు, ప్రాణము వేరు. అందుకని మీరు చాలాసార్లు చర్చ్లో కానీ మీటింగ్స్లో కానీ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. సేవకుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు వెంటనే పడిపోతారు. వెంటనే బైబుల్ ఎక్కడున్నా ప్రార్థన చేస్తే పడిపోయి, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తుంటే జనాలు వినబడలేదు. when we pray జనాలు పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు జనాలు అంటే? పడిపోతున్నారా, తోసేస్తున్నారా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏటా ఈ పాస్టర్ గారు వాళ్ళు పడిపోతున్నారా, పడేస్తున్నారా? మ్యాక్సిమం జనాలను క్రైస్తవులు నమ్మేది ఏంటి? సెకండ్ వన్నే. ఈ పాస్టర్ గారు చాలా మంది 99% క్రైస్తవులు ఉన్న అపోహ, ఉన్న అజ్ఞానం, ఇంకోటి అంటారు ఇమ్మెచ్యూరిటీ అంటాను, ఎల్కేజీ అంటాను దాన్ని నేను. ఈ పాస్టర్ గారు ఖచ్చితంగా పడేస్తే నా వ్యక్తి పడిపోతాడు. నో 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 నో. నేను ఇక్కడ నిలబడుకుని అన్నా కూడా పడిపోతారు, ప్రాబ్లం లేదు. ఓకే, సో లెట్ మీ గివ్ యూ సమ్ డిక్లరేషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఒక మనిషి, ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు, ఒక అభిషిక్తుడు
చేతులు వేసినా చేతులు వేయకపోయినా ఆ వ్యక్తి పడిపోతున్నాడు అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఒకే ఒక రీజన్, మీకు అర్థమయ్యే రీజన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అండ్ హౌ కమ్ దే ఆర్ ఫాలింగ్ డౌన్? వాళ్ళు ఎలా పడిపోతున్నారు తెలుసా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆత్మశక్తిని శరీరము తట్టుకోలేదు. దట్స్ ద సీక్రెట్. నీవు ఆత్మచేత నింపబడితే ఆ శక్తిని శరీరము హ్యాండిల్ చేయలేదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నింపబడతావో నీ శరీరము దాన్ని పట్టుకోలేక, నీ శరీరము దాన్ని టాలరేట్ చేయలేక, నీ శరీరం దాన్ని మోయలేక పడిపోతారు ఆ వ్యక్తి. దే ఫాల్ డౌన్, వాళ్ళు పడిపోతారు. సో మనం ఎప్పుడూ కూడా అదే స్టేటస్లో ఉండాలా. ఆత్మచేత ఎక్కువ నింపబడినప్పుడు నీ శరీరం నిన్ను పరిపాలించలేదు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఫ్లెష్ రూల్స్? అసలు శరీరం పరిపాలిస్తే ఏమవుతుందంటే చాలా అనర్థాలు జరుగుతాయి. ఇఫ్ యువర్ ఫ్లెష్ స్టార్ట్స్ రూలింగ్ యూ, ఓ మై గాడ్, నీ ఆత్మను తొక్కేస్తుంది నీ శరీరము. నీ ఆత్మను తొక్కేస్తుంది నీ శరీరము. ద ఫస్ట్ అండ్ ఓన్లీ పాయింట్, ఒకే ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వెన్ యూ డోంట్ ప్రే యువర్ ఫ్లెష్ విల్ కంట్రోల్ యూ. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ శరీరం నిన్ను కంట్రోల్ చేస్తుంది. పక్కన వాళ్ళు చెప్పగలరా ప్లీజ్? ఇఫ్ పాసిబుల్ పక్కన వాళ్ళు చెప్పండి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ శరీరం నిన్ను కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ చెప్పండి. ఇఫ్ యూ డోంట్ ప్రే యువర్ ఫ్లెష్ విల్ కంట్రోల్ యూ. చెప్పాలి. మీరు ప్రార్థన చేయకపోతే నీ శరీరం నిన్ను, మై గాడ్. ప్రార్థన చేయలేదా? భయపడండి. ఫియర్. దేవుడికి భయపడేవాడు ప్రార్థన చేస్తాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది మన పతనం. ఏంటి ప్రార్థన చేసుకోలేదు ఈరోజు నేను, ఏం కాదులే అని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం. ఓకే, అది పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. ఒక రోజు ప్రార్థన చేసుకో, ఒకరోజు ప్రార్థన చేసుకోకు, 2 రోజులు ఎలా ఉంటుంది నాకు ఒకసారి చెప్పు. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ ప్రే? బికాస్ ఇట్స్ అ వెరీ సీరియస్ టాపిక్. ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. I know many people are not praying. You know the value of prayer. మీకు ప్రార్థన అంటే విలువ తెలుసు. మీకు ప్రార్థన అంటే దాని బలం తెలుసు. ప్రార్థన అంటే శక్తి తెలుసు. కానీ మీకు ప్రార్థన అంటే వాల్యూ తెలియకపోతే జాగ్రత్తగా ఈ సర్మన్ వినండి. ఇఫ్ యూ స్టాప్డ్ యువర్ ప్రేయర్ లైఫ్, నీ ప్రార్థన జీవితాన్ని ఒకవేళ ఆపేసుకుని ఉంటే, నువ్వు అసలు ఊరికే ఉత్తుత్తి ప్రార్థనలు, అంటే డ్యూటీకి పోయేటప్పుడు ఒక చిన్న ప్రార్థన, అన్నం తినేటప్పుడు ఒక చిన్న ప్రార్థన, పనుకోబెట్టేటప్పుడు చిన్న ప్రార్థన, ఇంకా ఆ ఎల్కేజీలోనే ఉన్నావా? దిస్ సర్మన్ ఇస్ ఫర్ యూ. బీ కేర్ఫుల్. ఈ సర్మన్ నీకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన రాత్రి కూర్చోబెట్టి మాట్లాడుతూ రాస్తూ ఉంటే, ఈవెన్ ఐ గాట్ స్కేర్డ్, నేను భయపడ్డాను. ఓమ్మో ఇలా ఉన్నాయా, జాగ్రత్తగా ఉండాలి ప్రభా అనిపించింది నాకు. ఓకే, గెట్ రెడీ. జాగ్రత్తగా వినండి. ఓకే, గెట్ రెడీ. ఇంకా చాలా ఉంది. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ ప్రే? మీరు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? అది సర్మన్ టైటిల్ అంతే. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ ప్రే? నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? ఒక క్రైస్తవుడికి, ఒక క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దట్స్ ద టూల్ ఫర్ యువర్ లైఫ్. అది దేవుడు నీ జీవితంలో క్రియేట్ చేసినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అంటాను నేను దాన్ని. మీరు బాగా గమనిస్తే మొదటి ఆదాము జీవితము, కడపటి ఆదాము జీవితము గమనిస్తే, మొదటి ఆదాము ప్రార్థన చేసినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. కడపటి ఆదాము ప్రార్థన చేసినట్టు బైబిల్లో ఉంది. మొదటి ఆదాము ప్రార్థన చేశాడా? వినబడలేదు. Even though he blessed, even though he prospered, even though he is too rich, even though he had everything, he didn't pray. But అన్నీ ఉన్న కడపటి ఆదాము ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమెన్, ఆమెన్. మ్యాన్ కైండ్ నీడ్స్ ప్రేయర్స్. మానవుడికి ప్రార్థనలు అవసరం. ఆ ప్రార్థనలు లేకపోతే మానవుడు బతకలేడు.
దేవుడు సృష్టించింది మానవుణ్ణి, దేవుడు సృష్టించింది దేవుణ్ణి కాదు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్, గాడ్ డిడ్ నాట్ క్రియేటెడ్ గాడ్. దేవుడు ప్రార్థన చేయబడలేదు, అవునా? ఎస్ ఆర్ నో? దేవుడు ప్రార్థన చేయబడలేదు. దేవుడికి ప్రార్థన అవసరం లేదు, ఎందుకంటే ఆయన కాపాడుకోగలడు. ఓకే, బట్ మనిషికి ప్రార్థన. యేసు ప్రభు మనిషే దేవుడా? మనిషి రూపంలో వచ్చిన దేవుడు ఆయన. ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్. దట్స్ వై హీ ప్రేడ్. వాట్ హ్యాపన్స్ వెన్ యూ డోంట్ ప్రే? భయపడండి మాటకి. మీ శరీరం మిమ్మల్ని స్వాధీనపరచుకుందా? అవుట్. నీవు శరీరము చెప్పింది వినాలి. నాకు పలానా అదిష్టంగా ఉంది, నాకు పలాంది తినాలనిపిస్తుంది, నాకు పలానా దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, నాకు పదే పదే పాపములో పడిపోవాలనిపిస్తుంది అని మనకు లెక్కలేని కోరికలు ఈ శరీరానికి టచ్ అవుతాయి. ఆల్వేస్ డెవిల్ ట్యాప్స్ యువర్ ఫ్లెష్. చూసిన దాన్ని నువ్వేం చేస్తావు? అనుభవించాలని కోరుకుంటావు. వినిన దాన్ని బట్టి ఏం చేస్తావు? మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు దేవుణ్ణి. ఓ మై గాడ్. కనిపించేవి వినిపించేవన్నీ నిజాలు కాదు, కానీ మిమ్మల్ని మ్యాక్సిమం ట్రాప్ చేస్తాడు వాడు. మ్యాక్సిమం ట్రాప్ చేస్తాడు. ఎలా తెలుసా? బికాజ్ యు ఆర్ విత్ ద ఫ్లెష్. మీరు ఆత్మస్వరూపులైపోతే ప్రాబ్లమే లేదు. మీరు ఇంకా ఫ్లెష్, ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్తో, ఈ శరీరంతో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రార్థనలో, యాచనలో, విజ్ఞాపనలో ముందుకు కొనసాగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ ప్రే? చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ కాన్సెప్ట్. ఇది ఒక సంవత్సరం మొత్తం చెప్పినా సరిపోదు యాక్చువల్లీ. దీనికి చాలా రెవల్యూషన్స్ ఉన్నాయి ప్రేయర్ గురించి. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎ బ్లెస్డ్ సర్మన్ టుడే. ఓకే, ఇది ఆశీర్వదింపబడిన సర్మన్ కాదు ఈరోజు. దిస్ సంథింగ్ ఫియర్ఫుల్. భయపడతారు ఈరోజు. భయపడతారు ఈరోజు. What happens when you don't pray? Your flesh will control you. You know one thing? Who is your first enemy? Your flesh. నీ మొట్టమొదటి శత్రువు ఎవరు? ఎవరిది? నాదే, నీదే? నీ శరీరం నీదే. నీ శరీరమే నీ శత్రువు. Your body is your enemy. చూడండి, చాలాసార్లు ప్రార్థన చేసుకుందాం అనుకుంటావు, నీ శరీరం సహకరించదు, అలిసిపోతావు, అనుకుంటావు. ఆ పొద్దునంతా చేసుకున్నాను, రాత్రి అవసరమా అనుకుంటావు. మా ఆవిడ చేస్తుందిలే, నేను అనుకుంటాను అనుకుంటావు. మా అమ్మ చేస్తుందిలే ప్రార్థన అనుకుంటావు. మా ఆయన చేస్తున్నట్లే ప్రార్థన అనుకుంటావేమో. నువ్వు చేస్తేనే నువ్వు వెళ్తావు, నువ్వు చేయకపోతే నువ్వు వెళ్ళలేవు. నువ్వు పాస్టర్ కొడుకువైనా, పాస్టర్ కూతురువైనా, పాస్టర్ బామ్మర్దివైనా, పాస్టర్ ఇలాకల బంధువులైనా గ్యారంటీ లేదు. నువ్వు ఎంత పెద్ద పాస్టర్ అయినా, పాస్టర్ని బట్టి కొడుకును కూతురుని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడం. కానీ ఐఎమ్ నాట్ ద గ్యారంటీ అండ్ వారంటీ టు టేక్ యూ. మిమ్మల్ని నేను తీసుకెళ్ళలేను. చెప్తాను, ట్రైన్ చేస్తున్నాను, ర్యాప్చర్ వస్తే టక్కన మాయమైపోండి. ఓకే, ఎస్, దేవుడు హెల్ప్ చేస్తాడు. మీకు లేదు అందరు రెడీ అవ్వండమ్మా, ర్యాప్చర్ వస్తుంది, బస్సు వస్తుంది, బయలుదేరదా? ఏం లేవు. ఎవరు పాటికి వాళ్ళు వెళ్ళిపోవాలి ర్యాప్చర్లో రెడీ అయ్యి. హల్లెలూయా. సో ప్రార్థన చేయకపోతే చాలా నష్టాలు జరుగుతాయి క్రైస్తవుడి జీవితంలో. పాయింట్ నెంబర్ 2, when you don't pray you lose your confidence. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్, అంటే బోల్డ్నెస్, నమ్మకము తగ్గిపోతుంది నీకు. యు లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్. దేవుడు ఇస్తాడా అంటే ఆయన చిత్తం దేవుడు ఇస్తాడు, మరి ఇవ్వడు, మరి చూద్దాం, మరి దేవుడు మరి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటా ఉంటాం మనం. వి పోస్ట్పోన్ థింగ్స్, గాడ్లీ థింగ్స్. వెన్ యూ ప్రే యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ ఇంక్రీజ్. ఆమేన్. ఆమేన్. So when you don't pray, point number 3, when you don't pray you will be separated from holiness.
నువ్వు ప్రార్థన చేయకపోతే పరిశుద్ధతలో నుంచి నువ్వేమవుతావు? దూరం అయిపోతావు. పరిశుద్ధతలో నుంచి నువ్వు you will be separated from holiness when you don't pray. ఒక్కరోజు ఎఫెక్ట్ ఇవ్వదేమో, 2 రోజులు ఎఫెక్ట్ ఇవ్వదేమో. ఇంకోటి, 2 రోజులు ప్రార్థన చేయనోడు ఆటోమేటిక్గా 3వ రోజు కూడా ప్రార్థన చేయడు. 3 రోజులు ప్రార్థన చేయనోడు ఆటోమేటిక్గా 4వ రోజు కూడా సక్సెస్ఫుల్గా 1 వీక్ ప్రార్థన చేయనోడు సక్సెస్ఫుల్గా 1 మంత్ ప్రేయర్ చేయడు. నువ్వు పరిశుద్ధతలో నుంచి దూరంగా వెళ్ళిపోయావని అర్థం. when you don't pray you will be separated from holiness. నువ్వు పరిశుద్ధత పెరగదు. ఇంక నీలో పరిశుద్ధత పెరగదు ఇంక నీకు. ఆ పరిశుద్ధతలో ఆగిపోతావు, వెనక్కి వెళ్ళిపోతావు, కిందకి వెళ్ళిపోతావు. పరిశుద్ధులంతే ఇంక నీకు గిట్టదు. పరిశుద్ధులతో నువ్వు ఇంకా మాట్లాడలేవు, పరిశుద్ధుల ముందు నిలబడలేవు, పరిశుద్ధులతో ఇంక నువ్వు సహవాసము చేయలేవు. when you stop praying and finally you stop having fellowship with the holy people. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీకెంతమంది నీతిమంతులు స్నేహితులు ఉన్నారు? మీకెంతమంది పరిశుద్ధులు స్నేహితులు ఉన్నారో ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయండి. మేబీ మీ ఫోన్ కాంటాక్ట్స్ తీస్తే కొన్ని 100,000 కాంటాక్ట్లు ఉంటాయి. దాంట్లో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో చెప్పగలరు ఎవరన్నా? 1 2 3 4 5 6 7 8 9 10 కనీసం 10 మంది అన్న హోలీ పీపుల్ ఉన్నారా మీ కాంటాక్ట్స్లో? నో. దట్స్ ద పవర్ ఆఫ్ ప్రేయర్లెస్నెస్. That's the power of prayerlessness. What happens when we don't pray? You will be separated from holiness. పరిశుద్ధతలోంచి నువ్వు దూరం అయిపోతావు. ఇంకోటి, ఎండిపోతావు. నీ చెట్టు ఎండిపోతుంది, నీ వృక్షము, నీ ఆకులు ఎండిపోతాయి. సమయోచితముగా కాలములో కాయాల్సిన ఫలాలు కాయవు. కాలములో పుష్పించాల్సిన టైంలో నువ్వు పుష్పించలేవు. దీవించబడాల్సినటువంటి సమయంలో నువ్వు దీవించబడలేవు. వై? యు స్టాప్డ్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేయడం ఆపేసినట్లయితే మన జీవితాల్లో అనర్థాలు జరుగుతాయి. సో ట్రై నాట్ టు స్టాప్ praying every day. Try not to stop praying every day. ప్రార్థన చేయడం మానకు. అందుకనే అపోస్తలులు అంటున్నారు, మేము ప్రార్థనల యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ముందుమని చెప్తున్నారు. They are telling we pray every day. We pray every day. We read the word of God every day. We preach the word of God every day. ఒకటి ఉంటే వాళ్ళు ప్రార్థనలో ఉంటారు, లేదంటే మీటింగ్లో ఉంటారు. లేదా ప్రార్థనలో ఉంటారు, లేదంటే మీటింగ్లో ఉంటారు. లేదా ప్రార్థనలో ఉంటారు, లేదా మీటింగ్లో ఉంటారు. లేదా ప్రార్థనలో ఉంటారు, లేదా మీటింగ్లో ఉంటారు. లేదా ప్రార్థనలో ఉంటారు, లేదా మీటింగ్లో ఉంటారు. ఎవరు? ఫస్ట్ క్లాస్ ఫెయిల్ వాళ్ళు. అసలు ఎల్కేజీ కూడా చదవాలి, నువ్వని ఎల్కేజీ చదివేవు. వాళ్ళు అసలు ఎవరు తెలుసా? విద్య లేని పామరులు. వాళ్ళెవరు? విద్య లేని పామరులు. ఎలా వాళ్ళ జీవితాన్ని దేవుడు అపోస్తలులుగా మార్చాడంటే they prayed every day. అందుకే ఎప్పుడు చెప్తాను నేను, ప్రార్థన చేసే వాడి స్థితిగతులు ఎప్పుడు ఒకేలాగా. ఆ ఈగో నీకు ఉండాలా, గర్వం నీకు ఉండాలి యేసు నామములో. ఆమేన్. ప్రార్థన చేసే వాడి స్థితిగతులు ఎప్పుడు ఒకేలాగా, గట్టిగా, పొరపాటును కూడా ఉండవు. దేవుడు మార్చేస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. దేవుడు ఈ భూమి మీద ఎవరు నమ్ముతాడంటే ప్రార్థన చేసేవారిని ఎక్కువ నమ్ముతాడు దేవుడు.
మాటలు చెప్పేవారు నమ్మడు దేవుడు, ప్రార్థన చేసేవారిని ఎక్కువ నమ్ముతాడు. ఈ భూమి మీద ఎవడ్రా దేవుడు నమ్మడంటే, ఎవడైతే ప్రార్థన తక్కువ చేస్తాడో వాడిని అసలు దేవుడు నమ్మనుగాక నమ్మడు. ఈవెన్ దో యువర్ ఎస్సీ బీసీ ఎస్టీ సిసి ఓసీ బీసీ కాసి, ఎవడైతే నాకు నమ్మడు దేవుడు నిన్ను. చాలామంది చాలా సినిమా డైలాగ్ కొడతారండి, నాకు భలే బాధ వేస్తుంది. బ్రదర్ గారు మేము ప్రార్థన చేసి చేసి విసిగిపోయామండి అంటారు. ఏంటది? ప్రార్థన చేసి చేసి విసిగిపోయాం బ్రదర్, మేము ఎన్నో నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఒక మాట అంటాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఓ నాయన, ఈ డైలాగ్ వాళ్ళకే, ఈ డైలాగు వాళ్ళకే. చేస్తూనే ఉన్నాం బ్రదర్, ఇంకా మారలేదు, చెయ్యి ఇంకా. చేస్తున్నాం, చెయ్యి ఇంకా, చెయ్యి. చేస్తున్నాం బ్రదర్, ఇంకా చెయ్యి. చేస్తున్నాం, చెయ్యి ఇంకా. అంతే. నువ్వు ఎన్నిసార్లు నా దగ్గరికి రా బ్రదర్, ప్రార్థన చేస్తున్నా కూడా మారట్లేదు బ్రదర్ అంటే, నేను ఒకటే చెప్తా, మళ్ళీ చెయ్యి అంట. మళ్ళీ 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 మళ్ళీ. హాస్పిటల్కి వెళ్ళాడు ఒక వ్యక్తి. కడుపులో డాక్టర్లు స్కాన్ చేసి ఒక గడ్డ ఉందన్నాడు. సరే తీసేద్దాం తీసేద్దాం. ఓకే, ఆపరేషన్ చేసి తీసేశారు గడ్డ. కరెక్ట్గా 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ గడ్డ వచ్చింది. మళ్ళీ తీరా తీసేశారు. మళ్ళీ 5 సంవత్సరాలతో మళ్ళీ వచ్చింది. తీస్తారా తీరా? విసుగు చెందుతావా? విసుగు చెందుతావా? చీ 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 చీ, ఎన్నిసార్లు ఆపరేషన్ చేసుకోవాలి, ఈ గడ్డలు ఉన్నాయి అట్లా అంటావా? ఉంటాయిలే, గడ్డలాడ పడి ఉంటాయి, ఏముంటాయి మనకి. నువ్వు కూర్చోలేవు, లేలేవు, తినలేవు, పనుకోలేవు. ఎన్నిసార్లు ఇబ్బంది అయినా తీస్తానే ఉంటావు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టైనా. హల్లెలూయా. ఒకటి, ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకు. విసుకక నిత్యము 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 విసుగక నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ప్లీజ్, ఒకవేళ ఒక దినము నువ్వు ప్రార్థన చేయకపోతే దయచేసి భయపడు. దయచేసి 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 భయపడండి. అమ్మ బాబోయ్, నేను ప్రార్థన చేయలేదా ఈరోజు? వెంటనే సారీ ప్రభువా, వెంటనే ఒక అరగంట 10 నిమిషాలు చేసుకో ప్రార్థన. కంపలేం అంటుకోపోలే, నువ్వు తొందరగా వెళ్ళిపోతే చేసుకో, ప్రార్థన చేసుకో, అప్పుడు బయలుదేరు. ఆమెన్. అండ్ యు నీడ్ టు నో ద పవర్ ఆఫ్ ప్రేయర్. నువ్వు ప్రార్థన చేయకపోతే యు విల్ బికమ్ వీక్ వీక్ అండ్ వీక్. బలహీనుడు అయిపోతావు. ఇఫ్ యు డోంట్ ప్రే యు విల్ బికమ్ వీక్. హలో, ఎక్స్క్యూజ్ మీ, నీ ప్రార్థన సమయం పెరుగుతుందా లేదంటే పెంచు. నేను ఇక్కడ మీ సమయాలు డేట్లు రాసుకోవడానికి లేని ఇక్కడ నేను ఐ డోంట్ వాంట్ టు రైట్ ఆల్ దోస్ థింగ్స్ స్టఫ్, బట్ నేను ఎంకరేజ్ చేస్తున్నాను, ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ టైమ్. ఈరోజు నేను ఒకటే చెప్పాను, నువ్వు ప్రార్థన చేయకపోతే యు విల్ బి డిసీవ్డ్. ఇఫ్ యూ డోంట్ ప్రే యు విల్ బి డిసీవ్డ్ బై ద థీఫ్. అపవాది చేత మోసపోతావు. when you don't pray you will be deceived by devil. నువ్వు ప్రార్థన చేయకపోతే ఒక వైట్ అండ్ వైట్ వేసుకున్న వ్యక్తి కూడా నిన్ను పిలుస్తాడు. నువ్వేమనుకుంటావు? పాస్టర్ గారు పిలిచారు అనుకుంటావు కదా. అంతే. వాడు ఎమ్మెల్యేనా, ఎంపీయా, రౌడీయా, గోండానా, ఎవరు గ్రహించవు. వైట్ అండ్ వైట్ అంటే పక్కా పాస్టర్ గారే. నువ్వు వెళ్ళిపోతావు, అయిపోయింది, మోసపోయావు. when you don't pray you will be deceived by devil. You will be deceived by devil. ఇంకా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి నీ శరీరాన్ని స్వాధీనపరుచుకున్నాడా, నీ జీవితంలో ఒక్కొక్కటి 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 వాడు తీసివేస్తూ ఉంటాడు. సో భయపడండి సర్మన్ వినేటప్పుడు. జాగ్రత్త, ఈ సర్మన్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానించండి. దెన్ యూ విల్ హ్యావ్ సమ్ గాడ్లీ ఫియర్స్. మీకు ఒక దైవికమైన భయం క్రియేట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 4, when you don't pray you will depend more on people than God. When you don't pray you will depend more on people than God. ఒకవేళ మన జీవితంలో ప్రార్థన అనేది ఒక అంశం లేదు అంటే, ఒకరోజు మనము ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఖచ్చితంగా మనం ఎవరి మీద ఆధారపడతాము? మనిషి మీద ఆధారపడతాం. మనిషి మీద ఆధారపడతాం. The word is clear. మనుషులను ఆశ్రయించుట కంటే
మనుషులను ఆశ్రయించుట కంటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక వ్యక్తి మనకు డబ్బులు ఇచ్చాడు అనుకో, వాడికి తిరిగి ఇవ్వాలా వద్దా? వినబడలేదు. ఎవరిస్తే? మనుషులు డబ్బులు ఇస్తే మనం వాళ్ళకి ఏం చేయాలి? తిరిగి. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, దేవుడు మనకు డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వబడలేదు. When you don't pray, you depend on people than God. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి మీద ఆధారపడతావు. దేవుడు డబ్బులు వర్షం అట్లా కుమరించాడు అనుకో, రిటర్న్ దేవుడికి ఇవ్వబడలేదు. నీకు ఇష్టమైతే ఒక టైతో ఆఫరింగ్ ఇచ్చుకుంటావు అంతే, మొత్తం ఇవ్వబడలేదు. కానీ మనుషులు నీకు ఇస్తే ఒక 50,000 1,00,000 తిరిగి వాడికి మొత్తం వడ్డీ, చక్రవడ్డీ, అది ఇది యాడ్ చేసి మొత్తం ఊరికే ఇస్తారా ఫ్రీగా డబ్బులు నీకు? ఒక్కడు కూడా ఇడు ఫ్రీగా. when God gives you man, ఆయనకి రిటర్ను. దేవుడు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, రిటర్న్ ఇస్తావా దేవుడికి 1,00,000 రూపాయలు? నో. let's depend on God. Amen. If you don't pray, ఈరోజు ఒకవేళ ఆదివారం కాబట్టి దేవుడి మీద ఆధారపడతారు. అదే మండే అయితే ఖచ్చితంగా మనిషి మీద ఆధారపడతాం మనం. సో ప్లీజ్ స్టార్ట్ ప్రేయింగ్. ఒక సందర్భంలో విన్నాను నేను. గుంటూరు దగ్గర ఒక చర్చ్ ఉంటుంది, పెద్ద చర్చ్. ఆ పాస్టర్ గారికి పాపం అంటే అప్పుడు కొత్తలో తెలియక, ప్రభువా యేసు నామములో లూసిఫర్ కూడా మారు మనసు వచ్చును గాక, యేసు నామములో లూసిఫర్ కూడా మారును గాక, యేసు నామములో లూసిఫర్ కూడా రక్షణ అనుభవం వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరికి అర్థం కాలేదా? నిద్రపోతున్నారా? ఆ పాస్టర్ గారు అడిగారంట, ప్రభువా లూసిఫర్ గాడికి పాప క్షమాపణ జరగాలి, లూసిఫర్ వాడు మారు మనసు పొందాలి, లూసిఫర్ ప్రభా వాడు మారాలి, ప్రభా వాడికి కూడా రక్షణ అనుభవం ఈ ప్రభా అని పాపమైన దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాడంట లూసిఫర్ కొరకు. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడంట, మై డియర్ సన్ స్టాప్ ప్రేయింగ్ అన్నాడంట. అన్నాడంట, వాడి గురించి వాడు మారకూడదు లేరా, నువ్వు నీ కొరకు, నీ గొర్రెల కొరకు, నీ సంఘం కొరకు ప్రార్థన చేసుకో అన్నాడంట. నాకు అసలు మామూలుగా అంటే అఫ్కోర్స్ ఆ టైంలో ఎవరికి కూడా చిన్నప్పుడు అంత జ్ఞానం లేదు. నేను అన్నాను, చాలామంది నన్ను కూడా అడిగారు, లూసిఫర్ని మార్చచ్చు కదా దేవుడు, లూసిఫర్ మనసు మార్చచ్చు కదా, లూసిఫర్ యొక్క హృదయం మార్చచ్చు కదా దేవుడు అని చాలామంది ప్రశ్నలు వేశారు. చిన్నప్పుడు కూడా నేను కూడా వేసాను ఆ ప్రశ్నలు. బట్ ఆ ప్రశ్నలు వ్యర్థమని లాస్ట్కి తెలియదు నాకు. అవుట్ ఆఫ్ మై బిగ్ రీసెర్చ్ ఇన్ దిస్ బైబిల్, వాడు మారకూడదు అని ఒక కన్క్లూషన్కి అయితే వచ్చాను నేను. లూసిఫర్ మారకూడదు. ఆడు మారితే నీకు మహిమ ఉండదు, వాడికి వెళ్ళిపోద్ది. బికాజ్ ఈజ్ ఏ హార్డ్ వర్కర్. వాడు హార్డ్ వర్క్ చేశాడంటే మనం అసలు పనికిరాం. అందుకనే మనకు పొగ, మనకు వేడి మొత్తం వాడి వల్లే మనకు మహిమ, వాడి వల్ల వాడు మనల్ని టార్చర్ పెట్టాడు కాబట్టి మనం ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నాం. వాడు అట్టే ఉండాలా, వాడి పేరు టార్చర్ క్యాండిడేట్ అంతే, వాడు అక్కడే ఉండాలంతే, వాడి జీవితం అంతే. హీఈస్ డిజైన్డ్ ఫర్ దట్. యాక్చువల్లీ దేవుడు వాడిని కావాలని డిజైన్ చేశాడు అలా. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ when you don't pray? You depend on people than God. అది జరగకూడదు మన జీవితంలో. ఆమెన్. When we neglect prayer, we can be easily deceived and make wrong decisions. When we neglect prayer, మనము కానీ ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన నిర్లక్ష్య పెడితే మనం మోసపోతాం. అండ్ నెంబర్ టూ మనకి ఇష్టమైంది చెప్తున్నాను, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. వై యంగ్స్టర్స్ విల్ టేక్ రాంగ్ డెసిషన్స్? ఎలా పెద్దవాళ్ళు కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, ఎలా అనేక మంది చిన్నపిల్లలు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు తెలుసా? ల్యాక్ ఆఫ్ ప్రేయర్. when you don't pray. అందుకనే యేసు ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటూ నిమిత్తం మెలకువ కలిగి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేసినప్పుడు రేపు సంభవింపబోవు ఆ యుద్ధములో దేవుడు మనకు విజయాన్ని ప్రకటిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ మ్యాచ్లో ఉన్న శ్రీలంకలో ఉన్న ఆ వ్యక్తి ఒక 10 డేస్లో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కొరకు ముందుగానే ప్రేయర్ చేయించుకొని వెళ్ళాడు. హీ గాట్ విక్టరీ. ఆమేన్. ఆ సమస్య పోలా, ఆ మ్యాచ్ పోలా, కానీ ఆ మ్యాచ్ ఉంది, అయినప్పటికీ అతను గెలిచాడు. ఆమేన్, హల్లెలూయా. మేబీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సమస్యను తీకపోవచ్చేమో, కానీ సమస్యలు నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా.
ఎప్పుడు దేవుడు నిన్ను కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి ఎస్కేప్ చేయడు, కాపాడు, గెలిపిస్తాడు. ఆమేన్. గెలవాలా పారిపోవాలా? గెలవాలా పారిపోవాలా? క్రైస్తవులు గెలవాలా పారిపోవాలా? ఖచ్చితంగా గెలవాలా యేసు నామములో. క్రైస్తవులు ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్ లైఫ్. డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్ లైఫ్. మార్నింగ్ గుర్తొచ్చిందా? ప్రార్థన చేసుకోండి. మధ్యాహ్నం గుర్తొచ్చిందా? ప్రార్థన చేసుకోండి. సాయంకాలం గుర్తొచ్చిందా? ప్రార్థన చేసుకోండి. రాత్రి కొంచెం సమయం ఉందా? ప్రార్థన చేసుకోండి. బికాస్ డెవిల్ నోస్ వెన్ యూ ప్రే యూ విల్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్. అపవాదికి తెలుసు నువ్వు కానీ ప్రార్థన చేస్తే నువ్వు అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతావని. యూ విల్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్. నీ స్పిరిట్ ఓవర్టేక్ చేస్తుంది నీ ఫ్లెష్ని. ఇంకా నువ్వు ఫ్లెష్ చెప్పే మాటలు ఏమైనావు, ఏయ్ అంటావు నువ్వు. ఎలా మనం దేవుడిని తృణీకరిస్తూ ఉంటాం, ఎలా మనం దేవుడిని డినై చేస్తుంటాం తెలుసా? అండ్ ల్యాక్ ఆఫ్ హోలీనెస్ and lack of prayer life. That's why we deny God, we deny God's ministry, we deny many things. We deny. చాలా జాగ్రత్తగా ఉండాలి. What happens when you don't pray? నీ మనస్సాక్షికి, నీ ప్రాణానికి నువ్వు చెప్పుకోవాలా, నా ప్రాణమా ఈరోజు ప్రార్థన చేసేవా అని. నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఈరోజు ప్రార్థన చేసేవా? Did you pray? Did you start your day with prayer? Did you end your day with prayer? No. Then start from today. చాలా మంది లైఫ్లో పరలోకానికి మీకు డిస్కనెక్ట్ అయిపోయింది. There is no communication between heaven and earth. There is no communication between heaven and your house. There is no communication between you and Father. That's the communication channel. ఆ ఛానల్ని పోగొట్టుకోకండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి దేవుడు చూడబడలేదు, దేవుడు మాత్రం చూస్తే చాలు. హల్లెలూయా. కానీ నువ్వు ప్రార్థన చేయలేదా? ఈ పాయింట్లని ఒక్కసారి చదువుకో. అసలు నేను ఎందుకు ప్రార్థన చేయలేదు ఈరోజు, అసలు ప్రార్థన చేయకపోతే ఏమేమి జరుగుతాయి అని మీకు ఈరోజు తెలుసుకోగలిగితే జీవితంలో ప్రార్థన చేయకుండా మీరు ఇంకా ఉండరు. ఆమేన్. రోజు తినాలని రూల్ ఉందా? లేదు. రోజు నీళ్లు తాగాలని రూల్ ఉందా? లేదు. బట్ రోజు ప్రార్థన చేయాలని రూల్ ఉంది. రోజు ప్రార్థన చేయాలని. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయకపోతే నీ శరీరం ఏం చేస్తుంది? నిన్ను స్వాధీనపరచుకుంటుంది. ఇట్ విల్ ఓవర్టేక్ యువర్ స్పిరిట్. అందుకనే కొన్నిసార్లు శరీరము చెప్పినట్టు ఆత్మ వింటూ ఉంటుంది. అందుకే యేసుప్రభు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అంటే బలహీనపడినటువంటి ఆ శరీరము చాలా బలంగా ఉంది నిద్రపోవడానికి. దట్స్ వై దే ఆర్ టూ వీక్ ఇన్ ద స్పిరిట్. నాకు ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం బ్రదర్ అని చాలామంది అంటుంటారు. సూపర్. నాకు అద్భుతాలు చేయాలంటే చాలా ఇష్టం బ్రదర్, నాకు స్వస్థపరచాలంటే చాలా ఇష్టం. చాలామంది ఇష్టం చెప్తుంటారు, బట్ ఇష్టాన్ని ఎప్పుడు ప్రార్థన రూపంలో పెట్టరు. క్రిస్టియన్స్ దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ దిస్ సిస్టమ్. క్రైస్తవులు ఈ ప్రాజెక్ట్లో ఫెయిల్ అయిపోయారు. మేము క్రైస్తవులు అని చెప్పుకొని తిరుగుతున్నాము, కానీ మనము we are not praying every day. Yes, we are praying brother every day. నేను ఒకటే అంటాను, increase your prayer life. ఎక్కువగా ప్రార్థన చేయడం, ఎక్కువసేపు గంటలు ప్రభు సన్నిధిలో ఉండడానికి అలవాటు చేసుకోండి. నీకు జీవితంలో ప్రార్థన చేయకూడదు అనే ఆలోచన లైఫ్లో రాదు. ఆమేన్. Everyone knows the value of prayer, but many people are not praying. Why? ఎందుకు అని ప్రభు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. స్టార్ట్ ప్రేయింగ్. చూడు, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు నీ శరీరాన్ని గెలవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. అందుకనే భక్తుడైన యోహాను ఒక మాట అంటుంటాడు. లెట్స్ గో టు 1 John. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. 2nd chapter 16. 1 John. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఓకే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని ఎలా జరిగిస్తాడంటే వెన్ హీ బికమ్స్ ఎ స్పిరిట్ మ్యాన్, ఒక ఆత్మ సంబంధుడుగా అతను మారితే తప్ప దేవుని చిత్తాన్ని అతను జరిగించలేడు. అండ్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుడికి నచ్చింది, దేవుడు చెప్పిందే దేవుని చిత్తం. ఆమెన్, ఆమెన్. అందుకనే మనం దేవుని బిడ్డల నోట్లో ఎక్కువగా ఈ మాట పలుకుతూ ఉంటారు. అమ్మ మళ్ళీ ఎప్పుడు కలుస్తారంటే, ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం, ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం, ప్రభు చిత్తం అయితే మళ్ళీ మనం ఎప్పుడైనా మీట్ అవుదాం అని రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. దానిపైన స్క్రిప్చర్స్ని మనం చూస్తే, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడింటిని మీరు గెలవాలంటే లెట్ యువర్ స్పిరిట్ బర్న్. నీ ఆత్మ మండును గాక. హల్లెలూయా. నీ ఆత్మ ఎప్పుడైతే మండుతుందో యు విల్ ఓవర్టేక్ యువర్ ఫ్లెష్. నీ శరీరాన్ని స్వాధీనపరచుకోగలవు నువ్వు. ఇంకా ఏదైనా చూడాలనిపిస్తుంది ఫోన్లో, ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది, ఇంకా ఎవరితోనో మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా పడిపోవాలనిపిస్తుంది, ఇంకా బలహీనతలు లాగుతున్నాయి అంటే యువర్ ఫ్లెష్ ఈజ్ రూలింగ్ యువర్ బాడీ. యువర్ ఫ్లెష్ ఈజ్ రూలింగ్ యువర్ స్పిరిట్. సారీ, నీ శరీరము నీ ఆత్మను రూల్ చేసేస్తుంది. బికాజ్ యువర్ స్పిరిట్ ఈజ్ టూ వీక్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మ కానీ బలపడితే మాత్రం శరీరం తట్టుకోలేదు. ఆత్మలో పరవశులై పరవళ్ళు తొక్కుతావు నువ్వు. ఆమెన్, ఆమెన్. యూ విల్ బి ఓవర్ఫిల్డ్ అండ్ యూ విల్ బి ఓవర్జాయిడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నూతన ఆనందము, ప్రతిరోజు నూతన సంతోషము, ప్రతిరోజు నూతన కృప నీ ఆత్మలో నువ్వు పొందుకుంటా ఉంటావు. నీ శరీరం చెప్పింది ఒక్క మాట కూడా అదలవా అంటావు నువ్వు. గెట్ లాస్ట్ అంటావు నువ్వు. ఎన్నెన్నిసార్లు నీ శరీరం చెప్పింది నువ్వు వింటున్నావు? ఎన్నెన్నిసార్లు నీ మనసు చెప్పింది వింటున్నావు? అసలు ఎన్నిసార్లు నీ ఆత్మ చెప్పింది నువ్వు వింటున్నావు? ఓ, ఇట్స్ వెరీ లెస్. అది చాలా తక్కువ. You're listening your flesh words. నువ్వు నీ శరీరము పలికిన మాటలు వింటున్నావు ఎక్కువ. ప్లీజ్, అది నిన్ను మోసం చేస్తుంది. అది నిన్ను మోసం చేస్తుంది. యువర్ ఫ్లెష్ విల్ డిసీవ్ యూ. మేబీ ఈ సర్మన్ మీకు అర్థం కాకపోవచ్చేమో, బట్ ఈ పాయింట్స్ని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు విన్ అగైన్స్ట్ యువర్ ఫ్లెష్, మీ శరీరాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి, ఓవర్టేక్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ స్క్రిప్చర్ చాలా ఇంపార్టెంట్. శరీరాశ, నేత్రాశ. శరీరానికి ఒక కోరికలు ఉంటాయి, శరీరానికి ఒక కోరికలు ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలని. కళ్ళకి కూడా కొన్ని కోరికలు ఉంటున్నాయి, ఇలా ఉండాలి అలా ఉండాలని. ఇంకోటి, నీ జీవితానికి కూడా కొన్ని కోరికలు ఉంటున్నాయి, ఇలా ఉండాలి అలా ఉండాలని. అక్కడ నువ్వు మోసపోతున్నావు. అక్కడ చాలామంది సొంత ఇల్లు కొరకు ప్రార్థన చేస్తారు, చాలామంది కార్ల కొరకు ప్రార్థన చేస్తారు, చాలామంది వెహికల్స్ కొరకు ప్రార్థన చేస్తారు, చాలామంది వాళ్ళ బట్టల కొరకు, వస్త్రముల కొరకు, రకరకాల వాటి కొరకు ప్రార్థన చేస్తున్నారు. బట్ ఓన్లీ ఫ్యూ బిలీవర్స్, ఓన్లీ ఫ్యూ క్రిస్టియన్స్, దే ప్రే ఫర్ గిఫ్ట్స్, దే ప్రే ఫర్ స్పిరిట్, దే ప్రే ఫర్ గ్లోరీ, దే ప్రే ఫర్ ఫ్రూట్స్. నాట్ ఎవ్రీ క్రిస్టియన్ ప్రేస్. అందరు చేయగలరా? అందరు చేయగలరా అండి? అందరు చేయగలరా? ప్రభా, నాకు డబ్బులు కట్టు ప్రభా, 1వ తారీఖు కల్లా EMI కట్టాలి ప్రభా, నాయన డబ్బులు పంపించు ప్రభా, ఎక్కడి నుంచి అయినా ప్రభా. అయ్యా, ఆకాశపు వాకిళ్ళు విప్పి వరాలొద్దు ప్రభా, ముందు నాకు డబ్బులు కావాలి ప్రభా, నీకు దండం పెడతాను ప్రభా, ప్లీజ్ ప్రభా, నా EMIలన్నీ నేను కట్టుకోవాలి ప్రభా, ప్లీజ్ ప్లీజ్ ప్రభా. పనులు లేవు తండ్రి, డబ్బులు లేవు ప్రభా, అయ్యా నీకు దండం పెడతాను ప్రభా, నీకు నా మీద ఏదైనా పంపిస్తాను. సగం ప్రేయర్లన్నీ మనవి. And how many people are praying for the gifts, and how many people are praying for the spirit, and how many people are praying for the fruits, and how many people are seeking the Holy Spirit in their prayer life. ఆయనేమో క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు యేసు ప్రభు ఏమో, ఏమని?
మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, 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 వెతకండి అని. అప్పుడు అవన్నీ మీ వెంట వస్తాయన్నారు. మనం ఏం చేసాం? ఈ వదిలేసి ఏవైతే ఎంట వస్తాయో అవి పట్టుకుంటాం. ఏ ఎంట వస్తాయి? కారు వెనకాల వస్తుంది, బండి వెనకాల వస్తుంది, ఇళ్ళు వెనకాల వస్తుంది, అవి పట్టుకుంటున్నాం. అవి రావేమో అని అసలు భయపడకండి మీరు, అవి వచ్చి తీరుతాయి. ఆమెన్. నీతి రాజ్యమే తొందరగా దొరకదు. అది దొరికిందా ఇది దొరికినట్టే. ఆమెన్, ఆమెన్. నీతిమంతుడికి ఒక స్క్రిప్చర్ ఉంది, నీతిమంతుల తల మీదకి చెప్పాలి. మొయ్యగలవా? మొయ్యడానికి రెడీగా ఉండు. మొదట నా నీతిని, నీతిమంతుడే నీతిని వెతుకుతాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్నవాడే ఆయన రాజ్యాన్ని వెతుకుతాడు. మిగతా వాళ్ళందరూ ఇల్లు కావాలి, బండి కావాలి, ఇల్లు కావాలి, బండి కావాలి, ఇదే ప్రేయరు. సగం క్రిస్టియన్స్కి మాత్రం ఈ ప్రార్థనలు వినలేక చచ్చిపోతున్నారు. బాగలేదు, రోగం, డబ్బులు లేవు, అప్పులు అయిపోయినాయి. ఓ మై గాడ్, యువర్ మెస్ అప్ మ్యాన్. చాలా వాటితో మీరు ఏమయ్యారు? డిస్టర్బ్ అయిపోయారు మీ జీవితాల్లో. ఒక్కరోజన్నా మన అవసరతలు అడగకుండా ప్రార్థన చేయగలిగామా? కష్టం. అవసరతలు మెయిన్. ముందు ఆయన మా అవసరతలు తీర్చాలా, లేదంటే మతం మార్చేస్తాం అంతే. ఖబర్దార్. మేము క్యాస్ట్ని మార్చేద్దాం అనుకుంటున్నాం. మేము వేరే క్యాస్ట్ పెట్టుకుంటే మాకు స్కాలర్షిప్ అని వస్తుంది. ఈ క్యాస్ట్లో పెట్టుకుంటే మాకు రూపాయి కూడా రావట్లేదు. సింపుల్. కేసీఆర్ గారు పిలిచారు, ఒకవైపు ప్రభు పిలిచాడు. ఇటు కేసీఆర్ నెలకి ₹1,00,000 జీతం ఇస్తాన్నాడు. యేసు ప్రభుల వారు నీకు నెలకు 10,000 జీతం ఇస్తాన్నారు. ఎక్కడికి పోతావు? కేసీఆర్ గారు నీకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ ఇప్పిస్తానరా, నీకు డిఫెన్స్లో నీకు నెలకు ₹1,00,000 జీతం రా అని కేసీఆర్ గారు అంటారు. ఇటువైపు పక్క రోజు దేవుడు ప్రత్యక్షమై, నా కుమారుడా నేను నిన్ను పిలుచుకున్నాను రా, నెలకు 10,000 ఇస్తానని అనుకో. యు ఫస్ట్ సీ మనీ. 1,10,000, 1,10,000, ఇటు జంపు అంతే. అవునా కదా? కేసీఆర్ నీకు ₹1,00,000 జీతం ఇస్తున్నాడండి. సర్వశక్తి గల దేవుడు మీకు 10,000 ఇస్తున్నాడండి. ఏది పోతారండి? ఇప్పుడు చెప్తారు దేవుడని 10,000 అని. నీ అప్పులు ₹1,00,000 ఉన్నాయి, చూసుకో. ఒక్కసారి నీ అప్పులు చెక్ చేసుకున్నప్పుడు ఉద్యోగాలు ఎన్నుకో. అనవసరంగా ఊరికే 10,000 ఎన్నుకొని అనవసరంగా అప్పులు పాలవ్వకు, సరేనా? ఈ దేవుడు నమ్ముకొని ఊరికి అప్పులు పాలవ్వకు. మంచి ఉద్యోగం చేసుకోవాలి మీరు. ప్రభువులో ఉంటే దినదినాభివృద్ధి. ఆమేన్, హల్లెలూయా. ఇతనన్నా 5 సున్నాలు పెట్టగలిగాడు. నా ప్రభు సున్నాలు పెట్టుకుంటా పోతానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎన్ని సున్నాలు బ్లాంకులు కూడా డబ్బులు ఉండవు, అన్ని సున్నాలు పెడతాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. హీ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. సో సర్వశక్తి గల దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగలడు. ఆమేన్. అందుకని ప్రభు అంటాడు, మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధిని చేస్తానంటాడు. ప్లీజ్, ఈరోజు మై హంబుల్ రిక్వెస్ట్, డోంట్ స్టాప్ ప్రేయింగ్ ఇన్ యువర్ లైఫ్స్. డోంట్ స్టాప్. ఎందుకంటే ఈ భూమి మీద చాలా ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డంబము, ఇవన్నీ మన జీవితాల్లో చోటు చేసుకుంటున్నాయి. అవన్నీ మనం జయించాలంటే మనము ఆత్మపూర్ణులై ఉండాలి. ఆమేన్. స్క్రిప్చర్, లెట్స్ గో టు Romans 12. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. Romans 12 verse number 11. ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఓకే. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలుమా. ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండుడి. వెన్ యు డోంట్ ప్రే, దేవుడి మీద మీకు నమ్మకం రాదు. యు కాంట్ బిలీవ్ గాడ్ వెన్ యు డోంట్ ప్రే. నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుణ్ణి నమ్మలేవు, అడగలేవు, పొందుకోలేవు. భయం వేస్తుంది దేవుడి దగ్గర రావాలంటే. యు స్కేర్ టు కమ్ టు గాడ్. నువ్వు దేవుణ్ణి కలుసుకోవడానికి భయపడతావు. ప్రేయర్ విల్ మేక్ ద రిలేషన్ క్లోజర్ అండ్ క్లోజర్. అందుకే ఆ సేవకుడు అన్నాడు, ఐ విల్ టాక్ టు గాడ్ అండ్ కమ్ అన్నాడు. ఏమన్నాడు ఆ పాస్టర్? ఆ సేవకుడు ఏమన్నాడు? ఆయన అంటున్నాడు,
నా కోసం మార్చగలవా పరిస్థితి అన్నాడు. నేను దేవుడితో మాట్లాడొస్తా అన్నాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట మాట్లాడగలరు. ఒకసారి అట్లే డిజెస్ దినకరన్ గారు ఒక ప్రార్థనకి పిలిచినప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఆ చిన్న పాప. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బో అని ఏడుస్తూ తలకే బాదుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో వ్యక్తి ఆ పాస్టర్ గారిని అడిగారు, అయ్యా నా కూతుర్ని బతికించగలవా అని ఒక మాట అడిగినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నేను దేవుడితో మాట్లాడొస్తానన్నాడు. నేను దేవుడితో మాట్లాడొస్తా అని చెప్పి అటు తిరిగాడు. ఇటు తిరిగి, దేవా ఈ బిడ్డ చచ్చిపోయిందంట, ఆ ఆత్మ ఏదైతే నీ దగ్గరకు వచ్చిందో మళ్ళీ దాన్ని పంపించే కిందకి అన్నాడు. మళ్ళీ కిందకి పంపించాయి, అలా బాడీలో పెట్టేసి అన్నాడు. గాడ్ సెడ్ హీ విల్ బ్రింగ్ ద సోల్ బ్యాక్ అన్నాడు. లేచి కూర్చుంది ఆ బిడ్డ. ఆయన ఒకటే అన్నాడు, ఐ విల్ స్పీక్ టు గాడ్ అండ్ కమ్. నేను దేవుడితో మాట్లాడొస్తాను అన్నాడు. ఎవరు చెప్తారు? ఫ్రెండ్స్తో మాట్లాడతాను, మా చుట్టాలతో మాట్లాడతాను, మా బంధువులతో మాట్లాడతాను అని ఇలా క్యాజువల్గా చెప్తాను. ఐ విల్ స్పీక్ టు గాడ్ మ్యాన్, ఐ విల్ స్పీక్ టు గాడ్. నేను అప్పుడు విన్నా కొన్ని సంవత్సరాల బ్యాక్, ఆ తర్వాత మొన్నే విన్నా ఐ విల్ స్పీక్ టు గాడ్ అండ్ కమ్ అని. అఫ్కోర్స్ నేను దేవుడితో మాట్లాడతాను, బట్ ఇట్లా ఓపెన్గా చెప్తున్నారు, ఐ విల్ స్పీక్ టు గాడ్ అండ్ టెల్ యూ మై డియర్ సన్ అన్నాడు. ఏంటి ఇప్పుడు ఏంది, శ్రీలంక గెలవాలా? అయితే 5 minutes ఆగు, నేను దేవుడితో మాట్లాడొస్తాను అన్నాడు. ఐ విల్ ప్రే అనలా, ప్రార్థన చేద్దాం, దేవుడి చిత్తం, దేవుడు గెలిపిస్తే తీసుకోలేదంటే వదిలే అని అనలా. నేను దేవుడితో మాట్లాడతాను, నేను అడిగితే కాదండు దేవుడు. ఆమెన్. నేను అడిగితే కాదండు. ఐ స్పీక్ టు గాడ్, డోంట్ వరీ అన్నాడు. అంటే డోంట్ వరీ మై సన్, శ్రీలంక గెలవబోతుంది చూసుకో అన్నాడు. మార్చేశాడు పరిస్థితులు. దేవుడితో మాట్లాడేటోడు పరిస్థితులు మార్చేస్తాడు. ఆమెన్, ఆమెన్. దేవుడితో మాట్లాడినాడు, వాడి పరిస్థితి మారిపోద్ది. ఎటా వెనక్కి. నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావా మాట్లాడలేదా? ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ట్రైంగ్ టు టాక్ టు గాడ్ ఆర్ నాట్. దేవుడితో మాట్లాడగలుగుతున్నావా లేదా? దేవుడితో సహవాసం చేయగలుగుతున్నావా లేదా? ప్రార్థనలో ఉండగలుగుతున్నావా లేదా? అండ్ దెన్ నువ్వు కూడా ఒకరోజు నీకు టైం వస్తుంది, నువ్వు కూడా ఈ మాటలు మాట్లాడతావు, దేవుడితో మాట్లాడతానని. ఆమెన్. ఐ ఎంకరేజ్ యూ పీపుల్ టు టాక్ లైక్ దిస్. ఊరికే దేవా ఆయన ఇచ్చే ప్రభా, ఎవరికి పడితే వాడు ఈడు, హలో ఎవరికి పడితే వాడు చేయడు. ఎవరైతే రెగ్యులర్గా దేవుడితో మాట్లాడుతుంటారో, ఎవరైతే రెగ్యులర్గా ప్రేయర్ చేస్తుంటారో, ఎవరైతే రెగ్యులర్గా దేవుడితో కమ్యూనికేషన్ ఉంటారో, వాళ్ళు మాత్రమే ఈ మాటలు మాట్లాడగలరు. ఓకే, ఐల్ డిస్కస్ విత్ గాడ్. ఓకే, ఐల్ టాక్ టు గాడ్. నేను దేవుడితో మాట్లాడి చెప్తాను మీకు అంటాను. ఆమేన్, హల్లెలూయా. సో ఎవరన్నా ఏదైనా ఆఫర్ ఇచ్చినప్పుడు టక్కని లెట్ మీ ప్రే అండ్ టెల్ యూ మ్యాన్, దేవుని అడిగి చెప్తాను మీకు అని చెప్పి నేను వాళ్ళని పంపించేస్తూ ఉంటాను చాలాసార్లు. సో టాకింగ్ టు గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం దేవుడితో మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. మీరు కూడా ఆ స్థితిగతుల్లోకి ఎదుగును గాక. ఆమెన్. మీరు కూడా ఏదైనా నేను అడిగినప్పుడు అయ్యా ఒక్కసారి దేవుని అడిగి చెప్తాను అయ్యా అని ఒకవేళ నువ్వు అనగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఆమెన్, ఆమెన్. ఇంకోటి, నేను దేవుడు చెప్పింది నీ తెచ్చి పెడితే మళ్ళీ నువ్వు దేవుడిని చెప్తే బాగుండదు. ఓకే, అది మరి పైత్యం అవుతుంది. ఓకేనా? సో పరిస్థితులు తలకిందులైనప్పుడు ఇలా నువ్వు మాట్లాడచ్చు. ప్రభువా నేను నీతో మాట్లాడుతున్నాను, నా పరిస్థితుల స్థితిగతులు మార్చు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు మార్నింగ్ కల్లా స్థితిగతులు మార్చగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండు. పట్టుదల. నేను ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఇదిగో ఇంజనీర్ అవ్వాలా అని ఒక భయంకరమైనటువంటి పట్టుదల నువ్వు కలిగి ఉండాలి ప్రార్థనలో. ఆమేన్, ఆమేన్. పట్టుదల కలిగి ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు కొన్ని గొప్ప కార్యాలు నువ్వు ఊహించిన వాటికంటే దేవుడు నాకు అనుకరిస్తాడు. ఆమేన్. ప్లీజ్ డోంట్ స్టాప్ ప్రేయింగ్. నేను అడిగింది ప్రార్థనే, నేనేం ఆస్తి అడగలేదు. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ప్రేయర్. ప్రార్థనను తల్లిదండ్రులారా, మీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారు ఒక్కసారి గమనించండి. మై డియర్ చిల్డ్రన్, మీ పేరెంట్స్ ప్రార్థన చేస్తున్నారో ఏదో గమనించుకోండి. ప్లీజ్ ఐ ఎంకరేజ్ యూ టు ప్రే. ప్రార్థన చేయకుండా దినము స్టార్ట్ చేయకండి, ప్రార్థన చేయకుండా దినమును ఎండ్ చేయకండి. బికాజ్ చాలా ఉన్నాయి మన జీవితంలో అపవాది వచ్చి మన జీవితాన్ని పాడు చేసే సందర్భాలు.
ప్లీజ్ డోంట్ గివ్ ఆపర్చునిటీ టు డెవిల్. అపవాదికి చోటు ఇవ్వకండి, అపవాదికి స్థలం ఇవ్వకండి, అపవాదిని ఎంకరేజ్ చేయకండి. అపవాది యొక్క స్ట్రాటజీస్ మీ లైఫ్లో పడకుండా చూసుకోండి. వై యు ఫెయిల్డ్? ల్యాక్ ఆఫ్ ప్రేయర్. వై యు ఆర్ డిసప్పాయింటెడ్ టుడే? ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ఎందుకు నువ్వు మోసపోతున్నావు? ల్యాక్ ఆఫ్ ప్రేయర్. యూ డిడ్ నాట్ ప్రే ఆన్ ద డే. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి దేవుడు నీకేం చెప్పలేదు. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టే దేవుడు నీతో ఏం మాట్లాడలేదు. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టే దేవుడు నీకు అసలు ఆ ఏరియాలో హెల్ప్ చేయలేకపోయాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. యు ఆస్క్ ఇన్ ప్రేయర్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, ఐ థింక్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. రిక్వెస్ట్ యువర్ నైబర్ టు ప్రే మోర్ ఎవ్రీ డే. ప్రతిరోజు నీ సహోదరికి రిక్వెస్ట్ చేయి, బాగా ప్రేయర్లో ఉండని చెప్పు. బికాస్ వెన్ యూ డోంట్ ప్రే, యువర్ ఫ్లెష్ విల్ కంట్రోల్ యూ. ఎలా ఉంటుంది? మీకు నచ్చంది మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటే చిర్రెక్కుతుంది కోపం, అయినా కంట్రోల్ చేయబడతానే ఉంటాం కదా. కానీ ఈరోజు నుంచి దేవుడు స్థితిగతులు మార్చును గాక. ఆమెన్. మనం ప్రార్థన చేస్తున్నాం. మన ఆత్మ మన శరీరాన్ని కంట్రోల్ చేయబోతుంది. ఆమెన్. మన ఆత్మ మన శరీరాన్ని కంట్రోల్ చేయబోతుంది. ఆమెన్. హల్లెలూయా. ఈ రోజు నుంచి రాకడ వరకు మనం ప్రార్థనలు ఆపకుండా ఉండును గాక. ఈ రోజు నుంచి మనం ప్రార్థనలు ఆపకుండా ఉండేదము గాక. ఆమెన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మొట్టమొదట ప్రార్థన నేర్పించింది పురుషుడికే.